పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు బరితెకించారు. చిన్న కొదమగుళ్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలి పూల తోటను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మండల కన్వీనర్గా వెంకటరమణ బంతిపూల తోట సాగు చేస్తున్నారు. అయితే రాజకీయంగా కక్ష కట్టిన టీడీపీ నాయకులు రాత్రి ఆమె పొలంలో చొరబడి బంతిపూల మొక్కల్ని పీకేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ పంటల మీద దాడి చేయడం ఏంటి, పూర్తిగా మొక్కల్ని పెరికేయడం ఏంటి, టీడీపీ నేతల ఆకృత్యాలకు దురాగతాలకు అంతే లేకుండా పోతుంది. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? పోలీసుల దృష్టికి తీసుకెళ్లారా? పల్నాడు జిల్లాలో ఇంకా తెలుగుదేశం నాయకుల అరాచకం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మాచర్ల నియోజకవర్గంలో దాడులు నిర్వహిస్తున్నారు. కొంతమంది కొన్ని గ్రామాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పొలాలకి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు. పొలాలు అలానే బీడు పెట్టిన పరిస్థితి ఉంది. మరి కొంతమంది పొలాలు సాగు చేస్తుంటే ఆ పొలాలని పంటను పీకేసిన పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కారంపూడి, అంటే మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండలం కొదమగొండ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ మండల కన్వీనర్ వెంకటరమణ బంతిపూలు సాగు చేస్తుంది. ఈమె పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీలో చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు మహిళా విభాగానికి మండల కన్వీనర్గా ఉంది. అయితే ఈమెని తెలుగుదేశం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈమెను వేధిస్తూ ఉన్నారు. అయితే దసరా సమయంలో పూర్తిగా ఈమె కుమార్తె ఇంట్లోకి ప్రవేశించి ఆ సోఫాను, లేకపోతే ఆ సోఫాతో పాటు మంచం పైన పెట్రోల్ పోసి పూర్తిగా నిప్పంటించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా పట్టించుకునే పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఆమె బంతిపూలు సాగు చేస్తున్నారు. ఆ బంతిపూల తోటలోకి వెళ్ళి రాత్రే తెలుగుదేశం గోండాలు బరితెగించి పూర్తిగా పూల మొక్కలు పీకేసిన పరిస్థితి. తెల్లవారున పొలానికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ పొలం చూస్తే పూర్తిగా బంతి మొక్కలన్నీ పీకేసిన పరిస్థితి. ఇప్పటికే చేతికి వచ్చింది, పంట చేతికి వచ్చే సమయము. తెలుగుదేశం నాయకులు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా కొనసాగుతున్నాను కాబట్టి తనపైన కక్ష కట్టి ఇలాంటి దారుణానికి పాల్పడానని మండిపడుతున్నారు. ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా వెంకటరమణ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే అశోక్. సిద్ధు.